నమస్తే స్వతంత్ర న్యూస్ స్వాగతం. నేను మీ రాజమౌళి. బంకచర్ల ప్రాజెక్టు గురు శిష్యుల మధ్య చిచ్చు పెడుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తున్నారు. వృధాగా సముద్రం పోయే నీటినే మేము ఉపయోగిస్తున్నామంటున్నామని చంద్రబాబు అంటున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మీకేంటి అభ్యంతరం అని కూడా ప్రశ్నిస్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా తన గురువైన చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారు. మీకు కేంద్రంతో మంచి సంబంధాలున్నాయని ఇన్ఫ్లేషన్ ఉపయోగిస్తామంటే తాము చూస్తూ ఊరుకోమంటూ కూడా హెచ్చరించారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల వాదనతో పాటు ఇరు రాష్ట్ర వాదనలో అసలు పస ఉందా, అసలు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య చిచ్చు పెడుతున్న ఈ ప్రాజెక్ట్ ఏంటి, దిగువ రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఎగువ రాష్ట్రానికి అభ్యంతరాలు ఏంటి, ఈ ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఏంటి, దీని ఇవాటి మిడ్ డిబేట్లో మనం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మొత్తం మీద ఏదైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పేచి పెడుతున్నటువంటి ఈ బంకచర్ల ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. మొత్తం మీద కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏదైతే బంకచర్ల ప్రాజెక్టు మొత్తం మీద చట్ట వ్యతిరేకతమైన ప్రాజెక్టు అని మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మంత్రి కూడా, నీటిపారుదల శాఖ మంత్రి కూడా అంటున్నారు. ఈ మొత్తం మీద చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు కట్టడం ఏంటి, అసలు దీనికి రూపురేఖలు చేయడం ఏంటి, అసలు ఎవరు అనుమతులు ఇచ్చారు, దీనికి కేంద్ర అనుమతులు కూడా లేదు, మొత్తానికి డిపిఆర్ కూడా కేంద్ర అనుమతులకు అంటే కేంద్రానికి పూర్తి డిపిఆర్ కూడా అందలేదు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ బంకచర్ల ప్రాజెక్టు నిర్మించడానికి కారణాలు ఏమై ఉంటాయి, ఎందుకు నిర్మిస్తున్నారు సార్? ఈ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది సార్. ఇది అవగాహన లేకుండా ఏం లేదు. ఈవెన్ తెలంగాణలోని పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా మంచి అవగాహన ఉంది. అసలు బనకచర్ల ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి సంబంధించి 1% కూడా సంబంధం లేని ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్ట్. అది ఖచ్చితంగా కేవలం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా మనకి స్టార్టింగ్ పాయింట్ తెలంగాణలో లేదు, ఎండింగ్ పాయింట్ తెలంగాణ లేదు. వాళ్ళు ఏదో కట్టుకునండి, వాళ్ళ బాధ వాళ్ళు పడినండి, మనకు సంబంధం లేదు కదా సార్. ఇప్పుడు దీన్ని ఏం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీని మీద ఏదో దుమారం లేపి ఏదో విధంగా మసిపూసి మారేడుగా చేద్దామని చెప్పి ప్రయత్నించారు. దాన్ని కూడా వీళ్ళందరూ కూడా అనాలోచితంగా ఈ విధంగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఏదో బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటున్నారు. ఇంకో విధంగా ఏమంటున్నారు, మేము సముద్రంలో కలిపినా పర్లేదు కానీ ఆంధ్ర వాళ్ళకి ఒక్క చుక్క కూడా లేదని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కేంద్రం అనేది ఏం చెప్తుంది, ఇప్పుడు మీరు తెలంగాణ అనేది ఎగువలో ఉంది, ఆంధ్రప్రదేశ్ అనేది దిగువలో ఉంది. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి సార్, ఎప్పుడు కూడా దిగువలో ఏ ప్రాజెక్టులు కడుతున్నా సరే ఎగువ ఉన్న ప్రాంతం అనేది ఎప్పుడు కూడా అలిగేషన్ చేయడానికి వీలేదు. ఒకవేళ కనుక ఎగువ ప్రాంతం కనుక ప్రాజెక్టులు కడుతుంటే దిగువ ప్రాంతం వాళ్ళు కనుక అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. అది మనకి ఎలాగో ట్రిబ్యునల్ చట్టం కానీ ఏ చట్టం కానీ చెప్తుంది అదే. సో ఇందుట్లో వాళ్ళు కట్టుకునే దాని మీద ఎలాంటి చట్ట వ్యతిరేకత కూడా లేదన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళ బాధ వాళ్ళు పడండి సార్. మీరు తెలంగాణలో మీరు ఎందుకు నీళ్లను హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న 3000 టీఎంసీ వాటర్ వెళ్ళి సముద్రంలో కలుస్తుందంటే మనం 3000 టీఎంసీ వాటర్ లో ఎంత టీఎంసీ వాటర్ మనం నిలుపుకోవాలి? మరి ఇంతవరకు ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇక్కడ తెలంగాణలో ఏమవుతుందంటే దాని ప్రాజెక్ట్ కడదామంటే దందాలు షురు అవుతున్నాయి. ఈ రోజున కేసీఆర్ గారు ఎన్ని అక్రమంగా ఏ విధంగా చేశారు, ఎన్ని 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్పేసి దుమారులు అవుతుంది. మల్లన్న సాగర్ పరిస్థితి ఏంటనేది ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు. మనం ముందు ఇక్కడ వాటర్ స్టోర్ చేస్తున్నాం సార్, ఆ తర్వాత ఆంధ్రాలో ఏం కట్టుకుంటే ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఆంధ్రాలో స్టార్టింగ్ పాయింట్ ఆంధ్రాలో ఉంది, ఎండింగ్ పాయింట్ ఆంధ్రాలో ఉంది, తెలంగాణ మధ్యలో ఎక్కడ టచ్ అవ్వట్లేదు, మరి నీకేంటి ప్రాబ్లం అంటున్నారు. మనం ఇంతవరకు చెప్పలేకపోతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎలాగో ఆగేది కాదు సార్. ఇది ఈ రోజైనా రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా సరే పెద్దలైనా సరే ఏం చేయాలంటే ఇక్కడ ముందు మనం ఈ వాటర్ని ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నాం అని చెప్పేసి దానికి ఒక ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికలకి తగ్గట్టుగా ఒక డిపిఆర్ రెడీ చేసుకొని కేంద్రం ముందుకు వెళ్దాం. కేంద్రం దగ్గరికి వెళ్ళి సార్ మేము ఈ విధంగా ప్రణాళిక అనుకుంటున్నాము, దీనివల్ల మాకు వాటర్ మేము కొంతవరకు ఆపుకోగలుగుతాము, ఆ తర్వాత మిగతాది ఆంధ్రాకు పోతుంది అని మీరు చెప్పుకోండి. నిజంగా దాని మీద మనకి పర్మిషన్ వస్తున్నాయా లేకపోతే దాని మీద మనకి కాంట్రాక్ట్లు వస్తాయని చెప్పి తర్వాత చూద్దాం. అవన్నీ మనం చేయలేక ఎదురోడి చేస్తుంటే ఓర్చుకోలేక ఎంతసేపు కూడా దుమారం లేపడం కరెక్ట్ కాదని మా ఆలోచన. ప్రేమ్ గాంధీ గారు,
ఇప్పుడు ఏదైతే బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టును మేము వృధాగా పోతున్న నీరు మాత్రమే తీసుకుంటాం, దీంతో ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏంటి నొప్పి? మేము వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని మాత్రమే ఒడిచిపట్టుకొని మేము తీసుకెళ్తున్నాం, దీనికి అభ్యంతరాలు ఏంటి? కావాలనే నీటికి సంబంధించి రాజకీయం చేస్తున్నారు అనేది వాదన. దీనిపై మీరేమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ నాయకులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనం ఒక భౌగోళికంగా ఉండేటువంటి అంశం ఏది ఉన్నా సరే, భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి భౌగోళికంగా పరిస్థితుల విషయాలను చూస్తే సరే, ఏది ఏమైనా కానీ ఆ రోజు నీళ్లు నియామకాలు నిధుల కోసం ఏదైతే తెలంగాణ ఉద్యమం తెలంగాణ అస్తిత్వం కోసం ఫైట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఏం జరిగింది ఏం సంగతి తెలియదు. అనుకూలమైనటువంటి ప్రభుత్వము లేదా అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి జగన్కి ఎంత అనుకూలంగా ఉన్నది, ఏం మాట్లాడింది, ఎట చేసింది, ఏం సంగతి, వాళ్ళ అనుకూలమైనప్పుడు విషయాలు ఏం చేసింది, లాస్ట్కు చివరిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మనం తీసుకోవచ్చు మన ప్రాజెక్టుల ద్వారా వారితో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఓపెనింగ్లు వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి దాఖలాలు కూడా మనం అందరం చూసినాం. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ బీజేపీకి ఎక్కడ కూడా కార్నర్ చేసే అవసరం లేదు. మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ కానీ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలే కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలాంటి చర్చలు కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలాంటి అగ్రిమెంట్లు కానీ కాగితాలు కానీ పరస్పరంగా జరిగినటువంటి విషయాలు ఎక్కడ కూడా కేంద్రం దృష్టికి లేనప్పుడు ఇక్కడ కేంద్రం ప్రమేయం ఎక్కడ అవసరం ఉన్నది? కేంద్రంతో మమేకం ఎక్కడ కూడా ఇచ్చేసినటువంటి దాఖలా లేవు కదా. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది, సరే అది ఇట్లా మాట్లాడతారా, గురువుని మించిన శిష్యుడు అవుతాడా, శిష్యుని మించిన గురువు అవుతాడా, అది ఏమైతుంది, పరస్పరంగా రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సినటువంటి సమన్వయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీలు ఉన్నా రెండు రాష్ట్రాలు బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు సమన్వయంగా పరస్పరంగా కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని మీద ఎంతవరకు వీళ్ళు ఇచ్చేయగలుగుతారు? అసలు ఉన్నటువంటి విషయం ఏంది? భౌగోళికంగా ఎన్ని టీఎంసీలు వృధా పోతా ఉంది, ఆ ఎన్ని టీఎంసీలను వాళ్ళు ఇచ్చేయగలుగుతారు, తెలంగాణకు ఎంత అవసరం ఉంది, అసలు ఈ ప్రాజెక్ట్ కి ముందుగా ఆలోచించింది ఎవరు? అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏం నిర్ణయం తీసుకుంది, అప్పుడు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏం నిర్ణయం తీసుకుంది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడున్నటువంటి అక్కడ ఉమ్మడి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? ఈ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తెలియనంత వరకు ఎవరు ఏం మాట్లాడినా ఏం ఇచ్చేసినా కానీ అది మనం తాత్కాలికమైనటువంటి అంశమే. ఒకటి మాత్రం పూర్తి స్థాయిలో తెలవాల్సినటువంటి విషయం ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఆ ప్రాజెక్టు పూర్తి వ్యయం ఎంత టీఎంసీలు ఆపగలుగుతుంది, తెలంగాణకు వచ్చే నష్టం ఎంత, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితులు ఎట్లా, అసలు ఏంది అనే పూర్తి స్థాయి వివరాలు తెలియనంత వరకు పరస్పరంగా ఒకరినొకరు మాట్లాడుకోవడం సమంజసమైనటువంటి విషయం కాదు. అయితే కొన్ని విషయాల్ని మాత్రం మనము పరిగణనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నీళ్లు నియామకాలు నిధుల కోసం ఏదైతే యావత్తు తెలంగాణ ప్రతి పౌరుడు తెలంగాణ నా జన్మ హక్కు, నా నీళ్ళని నేను కాపాడుకోవాలి, నా నిధులను నేను కాపాడుకోవాలి, నా ఉద్యోగాలు నేను కాపాడుకోవాలనే సంకల్పంతో నా ఉన్నటువంటి విషయాన్ని ఇలా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఆ స్థాయి నిర్ణయం ఏముంటది, దాంట్లో సమంజసమైనటువంటి విషయం ఉందంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళు వాడి మా పార్టీ మీద అనాల్సినటువంటి అవసరం లేదు, కేంద్రం మీద అనాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఎలాంటి వాతావరణం లేదు, ఎలాంటి కాగితాలు లేవు, ఎలాంటి డిపిఆర్ లేవు, ఏం చేసినటువంటి విషయాలే లేవు. పరస్పరంగా రెండు ప్రభుత్వాలు చేసుకున్నటువంటి విషయాలు కేంద్రం దృష్టికి రానంత వరకు మేమేం చేయగలుగుతాం? ముందుగా ఈ రెండు రాష్ట్రాలు కూర్చొని అసలు విషయం ఏందో అనేది పరస్పరంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దాని విషయం మీద ఏం మాట్లాడతారు? అఖిల పక్షం సమావేశం అంటారా, అన్ని రాజకీయ పార్టీలతో సమైకమవుతారా, ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు 10 సంవత్సరాలు కలిసి పరిపాలన జరిగినప్పుడు ఆ ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు జరిగినటువంటి విషయాలు ఏమున్నాయో పూర్తి స్థాయిలో తెలియనంత వరకు దాని మీద మనం పూర్తి స్థాయి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఏమి లేదు. ఒకటైతే చెప్తా ఉన్నాము, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం వదిలే ప్రసక్తి అయితే లేదు. ఎస్, మొత్తం మీద రామూర్తి గారు చెప్పండి.
రామూర్తి గారు, అప్పటి గవర్నమెంట్, అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. కానీ అప్పుడు మేము మాత్రం మాట తీసుకున్నాం, ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చారు, అందుకే ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. కానీ ఇప్పుడు అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీతో పాటు. అప్పుడు ఓకే అని కూడా ఇప్పుడు కూడా అడ్డుపడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకని పడుతుంది? అప్పుడు మాట ఇచ్చారు అనేది చెప్తున్నారు. స్పష్టంగా ఒక లేఖ ద్వారా లేకపోయినా కానీ నోటి మాట ద్వారా చెప్పారు. అసలు ఏంటి ఇవన్నీ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు? ఎందుకంటే మనము ఏదైతే కృష్ణా మీద కానీ అదేవిధంగా గోదావరి మీద కానీ హక్కుల గురించి ఏదైతే మనకు బచావత్ ట్రిబ్యునల్ మనకు ఏదైతే చెప్పిందో, చాలా మంది మిత్రులు మాట్లాడుతూ మాకు కేంద్రానికి ఏం సంబంధం ఉన్నది, అదే విధంగా ఈ ప్రాజెక్టు ఏది తెలంగాణలో స్టార్ట్ కాదు, ఆంధ్రలో స్టార్ట్ అయితే ఆంధ్రలో ఎండ్ అవుతుంది, ఇవన్నీ కొన్ని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా విభజించబడ్డది. ఎందుకంటే ఉమ్మడి ఏపీలో దాదాపు 1486 టీఎంసీల నీటిని ఏదైతే ప్రాజెక్టులో వినియోగించుకోవాలని ఒక అంచనాకు రావడం జరిగింది. దాని అంతర్యం ఏంటంటే తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు బాజాప్తుగా వాడుకోవచ్చు మనం, 968. అదేవిధంగా ఏపీకి సంబంధించిన ప్రాజెక్టు 518 లేదా టీఎంసీలు వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే బనకచెర్ల కడితేనే నష్టం అని కాదండి, బనకచెర్ల కట్టక ముందు కూడా అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే గోదావరి నదీ జలాల విషయంలో అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఏపీ ఎంత యూజ్ చేసుకుందంటే 776 టీఎంసీల నీళ్లను ఆల్రెడీ గోదావరి మీద యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది ఎంత, బచావత్ ట్రిబ్యునల్ 518 మాత్రమే, కానీ 776 టీఎంసీలు ఆల్రెడీ వాడుకుంటున్నది. పైగా ఇప్పుడు బనకచెర్ల కడితే దాంతోపాటు రోజుకు 4 టీఎంసీలు వీళ్ళు ఏదైతే బొల్లపల్లి జలాశయం దగ్గర ఒక జలాశయం కట్టుకుని అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కి వాటర్ తీసుకొచ్చి రోజుకు 4 టీఎంసీలు ఎత్తుకపోదామన్న ప్రయత్నంలో భాగంగా దాదాపు 200 టీఎంసీలు, అంటే దాదాపు ఇవి 776 ప్లస్ ఈ 200 కలిపితే దాదాపు 900 చిల్లర ఏదైతే గోదావరి నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకు ఎంత అసలు గోదావరిలో వాటా ఎంత అంటే దాదాపు 518కి డబల్ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇక్కడ అన్యాయం జరుగుతున్నది. ఫస్ట్ నుంచి మొత్తుకునేది మేము అదే, కృష్ణా జలాల విషయంలో కానీ గోదావరి జలాల విషయంలో కానీ మేము ఏం చేసినామని చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా గోదావరి మీద మాట్లాడుకుందాం. ఎందుకంటే మాకు ఇచ్చిన హక్కుల ప్రకారం, ఎందుకంటే 968 టీఎంసీల వాడకం ఏ విధంగా వాడుకోవాలన్న విషయంలో ఎల్లంపల్లి, మిడ్మానేర్ జలాశయం, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ రెండో ఫేజ్, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ వరద కాలువ, అదేవిధంగా బాగారెడ్డి సింగూరు కాలువలు, అదేవిధంగా కొమరం భీం, అదేవిధంగా కిన్నరసాని కాలువలు, అదేవిధంగా గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, అదేవిధంగా ర్యాలీవాగు, అదే ఏదైతే గండెన్న శుద్ధవాగు, అదేవిధంగా చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతిరెడ్డి వరద కాలువ, గట్టుపొడిచిన వాగు, సమ్మక్క సాగర్ బ్యారేజ్, ఇవన్నీ కట్టుకున్నాం. ఎందుకంటే గోదావరి ఏదైతే గోదావరి నీళ్లను మేము ఏదైతే ప్రతి ఎకరానికి పాలించాలనుకున్నాం, అదే విధంగా ఏదైతే కాళేశ్వరం, అదేవిధంగా దేవాదుల, ఎల్లంపల్లి, అదేవిధంగా ఏదైతే శ్రీరామ్ సాగర్ వరద కాలువ, కొమరం భీం, ఇవన్నీ ఏదైతే మేము ఈ నీళ్లను ఒడిసి పట్టుకొని తెలంగాణకు సాగునీరు, అదేవిధంగా తెలంగాణకు తాగునీరు, ఎందుకంటే మిషన్ భగీరథ అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చి గోదావరిలో ఉన్న ప్రతి ప్రాజెక్టు తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి రిజర్వాయర్, ప్రతి ప్రాజెక్టులో ఒక 10% వాటర్ను ఇంటింటికి పంపించిన చరిత్ర మాది. మేము నీళ్ళని ఎట్లా యూజ్ చేసుకోవాలని మేము చూస్తున్నాము. మేము ఏదైతే మొత్తం పూర్తిగా కూడా వాడుకోలేదండి. మనకు ఏదైతే 968 టీఎంసీల వాటర్ గోదావరిలో మనకు రావాలో ఆ నీటిని కూడా పూర్తి స్థాయిలో మేము వాడుకోలేదు. ఇంకా మేము వాడుకునేది ఉన్నది. కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ దాదాపు డబల్ వాడుకుంటుంది, వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుకుంటుంది, ఎక్కువ నష్టం చేస్తున్నది. తెలంగాణకు దాని వల్ల నష్టం జరుగుతుందని పదే పదే చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే దానికి నేనేం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన 100లో 200 తీసుకుపోతున్నారు, మనకి ఇచ్చిన 100లో మేము 70% కూడా వాడుకోలేదు. ఇక్కడ పరిస్థితులు ఎందుకంటే కేంద్రానికి ఏం సంబంధం అంటే, ఎందుకున్నదండి గోదావరి జల వివాదాలకు సంబంధించి ఏదైతే ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ ఏం చేస్తున్నది, కేంద్రం జలశక్తి సంఘం ఏం చేస్తున్నది, ఈ మంత్రిత్వ శాఖ ఎందుకు చేస్తున్నది? మరి అవసరం లేదన్నప్పుడు అవసరం లేనట్టే ఉండాలి కదా. మీకు అవసరం లేదని ఎలా మాట్లాడతారు? ప్రతి దేశంలో ఉన్న ప్రతి నదీ జల వివాదాలు ఏదైతే చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి చేయాలి. ఏదంటే వాళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం, రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రంలో పొత్తున్నది కాబట్టి వాళ్ళకు కొంచెం దగ్గరగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, నువ్వు తన్నట్టు చేయి, నీకు గుద్దినట్టు చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఎవరి శిష్యుడు అంటే ఇక్కడ ఉన్నది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడు? ఇప్పుడు నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీళ్ళను ఎవరు ఏదైతే ఏ విధంగా కుట్ర చేస్తున్నాడు అన్నది, ఏదైతే వర్షాకాలంలో మొన్న పోయిన వర్షాకాలంలో దేవాదులకు సంబంధించి ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి 7 కోట్లు ఇవ్వాలండి. అది ఇవ్వకుండా 32 రోజులు నీళ్ళని కింది కోటికి వదిలేండి ఏదైతే రేవంత్ రెడ్డి. దాదాపు 32 రోజులు అంటే ఎన్ని టీఎంసీల వాటర్ పోయి ఉంటాయండి?
ఇప్పుడు వాళ్ళకు వదిలేండి కింది. అదే విధంగా ఇంకోటి శ్రీశైలం కల్వకుర్తి పథకంలో 25 రోజులు మోటార్లు ఆన్ చేయకుండా ఆంధ్రాకు వదిలేండి. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప నీళ్ల మీద నిధుల మీద ఏదైతే ఉద్యోగాల మీద ఏర్పడే రాష్ట్రంలో నీళ్ళకు అన్యాయం జరుగుతుంది. మన నీళ్ళ కోసం మళ్ళీ ఉద్యమం చేయవలసిన పరిస్థితి వస్తుంది. అదే విధంగా ఉద్యోగుల గురించి, ఉద్యోగులు మొన్నటిదాకా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి లొల్లింగ్ చేయడం, ఎందుకంటే ఇప్పటి వరకు జాబ్ గ్యారంటీ లేదు, అదైతే వీళ్ళు ఇస్తా అన్న జాబ్ క్యాలెండర్ కూడా లేదు. అదే విధంగా నిధులు మొత్తం కంప్లీట్ గా 5 రంగంలో దోచుకుంటున్నది నేను చాలా సందర్భాలు చాలా విషయాలు చెప్పిన. ఎందుకంటే ఇటు నిధులు, అటు నీళ్లు, అటు ఏదైతే ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా చేస్తున్న దోపిడీ అంతా కాదు ఇంత కాదండి. ఇప్పుడు ఏంటంటే నేను తెలంగాణకు సంబంధించి నేను మేలు చేస్తా, కథ చేస్తా, కార్ఖానా చేస్తా అంటే మరి నువ్వు ఏదైతే దేవాదుల ప్రాజెక్టులో 32 రోజులు నీళ్ళు ఎందుకు కిందికి వదిలినావు? అదే విధంగా 25 రోజులు ఏదైతే నువ్వు కల్వకుర్తి ఎత్తిపోతక పథకం నుంచి కిందికి వదిలినావు. ఇది కదా నీకు ఏదైతే వాళ్ళతో ఉన్న సంబంధాలు, ఏదైతే మోడీ, చంద్రబాబు, అదే విధంగా రేవంత్ రెడ్డి, ఎంసీఆర్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఈ ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో తెలంగాణ ఏదైతే ప్రాంత ప్రజలను, తెలంగాణ రైతులను బఫూన్లు చేసి ఒక విధంగా ఇంత ప్రాజెక్టు విషయం ఇంత క్షుణ్ణంగా ఎవరికి తెలియదండి. అసలు మనం ఎంత వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, గోదావరి నది జలాల విషయం ఏంది, కృష్ణా నది జలాల విషయం ఏంది అన్నది చాలా డెప్త్ గా పోతే అర్థమైంది తప్ప సామాన్య జనాలకు అర్థం కాదు. కాబట్టి వీళ్ళ దోపిడీ ఇంకా సాగుతున్నది. ఎందుకంటే గ్రామ స్థాయిలో, అదే విధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చర్చలు మొదలు కావాలి. అసలు మన గోదావరిలో ఎన్ని నీళ్ళు రావాలి, అదేవిధంగా కృష్ణాలో ఎన్ని నీళ్ళు రావాలి, మా వాటా ఏంది, మా హక్కు ఏంది అన్నది మేము మొదటి నుంచి కేంద్రం ఎన్ని లెటర్ రాసినా కూడా వాళ్ళు కష్టం స్పందించరు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నాకంటే, ఇప్పుడు బీజేపీ ఉన్నాకంటే. అందుకనే మేము ఏంటంటే నదీ జలాల విషయంలో మేము మాట్లాడింది వాస్తవం ఇప్పటికి కూడా నిలబడి ఉంటాం. మిగులు జలాలు ఉంటే వాడుకోమన్నాం అంతే తప్ప కానీ మాకు హక్కుగా వచ్చే నీళ్ళని మాత్రం దోసుకపోతా అంటే మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇక్కడ నీళ్ల మీద దోపిడీ జరుగుతుందని క్లియర్ గా మీకు చెప్పాను. టీఎంసీ దోపిడీ జరుగుతుందని కూడా చెప్పాను. వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిందిగా. ఎందుకంటే మనం అందరం కూడా ప్యానెల్ లో ఉన్నంత తెలంగాణకు సంబంధించిన లీడర్స్, బీజేపీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, ఇతరులు కానీ. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్యానెల్లో ఉన్న అందరూ కూడా తెలంగాణ బాగు కోసే మాట్లాడతారు తప్ప తెలంగాణ నీళ్ళని దోసుకపోతే ఎవరు చూడరు. ఒక రేవంత్ రెడ్డి మాత్రమే అటు 32 రోజులు, అదే విధంగా ఏదైతే 25 రోజులు కృష్ణా వాటర్ ని కిందికి వదిలిపెట్టిన అనేది వాస్తవం. ఇంకోటి దొంగ అని అరుస్తున్నట్టు వాస్తవం ఎవరు చేసిండ్రు? మేమున్నప్పుడు మేము వాటా కోసం కొట్లాడినాం. ఏదైతే కేంద్రం స్పందించకపోతే మేమేం చేస్తామండి? మేము చాలా సార్లు ట్రిబ్యునల్ కు పోయినాం, చాలా సార్లు కేంద్రం లెటర్ రాసినాం. రామూర్తి గారు ఏదైతే అప్పటి సీఎం కేసీఆర్ గారే మాకు హామీ ఇచ్చారు అనేది మాత్రమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నారు. దాని మీద సమాధానం చెప్పండి. నేను చెప్తున్నా. ఎందుకంటే మేము మరీ చెప్తున్నాం. మీ వాటా ఇప్పుడు మా వాటా మీ వాటా పోగా గోదావరి నుంచి వెళ్ళి ఏదైతే నీళ్లు వృధాగా పోతాయో వాటి వాడుకోమన్నాం తప్ప ఎక్కువ వాడుకుంటున్నారు. మీకు క్లియర్ గా చెప్పిన ఎన్ని టీఎంసీలకు వీళ్ళకి ఇచ్చిన 100 టీఎంసీలకు 200 టీఎంసీల పర్సంటేజ్ ఎక్కువ వాడుకుంటున్నారని చెప్తున్నా. కాబట్టి మేము దోపిడీ జరుగుతున్నది, ఇబ్బంది జరుగుతుంది. మేము మాట్లాడదాకా ఎవరు మాట్లాడు బనక చెట్ల మీద? సరే మేము మా దాంట్లో రాజకీయం ఉన్నది, కత్తున్నది, కార్యక్రమం ఉన్నది అనుకుందాం. మరి కాంగ్రెస్ మొన్నటి దాకా ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? నిన్న మొన్న స్టార్ట్ అయిందా బనకచెర్ల గురించి? బనకచెర్ల గురించి నిజాలు మేము చెప్పేదాకా మా బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా మా అధినాయకత్వం చెప్పేంత వరకు అందరూ కళ్ళు మూసుకున్నారు. నేనేమంటున్నా, బనకచెర్ల మీద ఒక ఇటుక పేర్చినా ఏం జరుగుతుంది? మరో ప్రళయం నడుస్తుంది అంతే తప్ప ఎవరు కూడా ఊరుకోరండి. నీళ్ల కోసం వచ్చిన తెలంగాణలో నీళ్లు తరలించుకోపోతా అంటే ఎవడు ఊరుకుంటాడండి? నువ్వు ఊరుకుంటావా? నేను ఊరుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకంటే నీళ్లు చాలా అద్భుతమైన, నీళ్లు లేకపోతే తెలంగాణ అడుగైపోతుంది, తెలంగాణ ఆగమైపోతుంది. అదే విధంగా ఏందంటే ఇప్పుడు పక్క ఏదైతే కృష్ణా నది ఆనుకున్న ఏదైతే కంప్లీట్ గా రాష్ట్రాలకు జల వివాదం కూడా ఉంటే ఆ జల వివాదాన్ని కూడా సాల్వ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం అన్ని ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని నదుల మీద మిన్నవేశాలు వేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను ఎప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళకి ఇచ్చి, ఒకవేళ వాటాకు మించి నేనే చెప్తున్నా, వాటాకు మించి తెలంగాణ వాడుకున్నా, వాటాకు మించి ఏదైతే ఆంధ్ర వాడుకున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోగలుగుతారా? మేము వాటాకు మించి ఇంతవరకు వాడుకోలేదు. వాళ్ళు వాడుకున్నది అనేది లెక్కలతో సాగు చూపెడతా. మీరు స్టూడియోకి వచ్చినా కూడా ఏ ప్రాజెక్ట్ మీద ఎన్ని టీఎంసీలో నీళ్లు వాడుకుంటున్నారు, వీళ్ళకి ఇచ్చింది ఎంత, వీళ్ళు వాడుకున్నది ఎంత, మొత్తం లెక్కలతో చెప్తా. రైట్ రామూర్తి గారు, రైట్. మనతో పాటు ఇంకా శ్యామల్ కార్తిక్ గారు కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అండి కార్తిక్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బనకచెర్ల ప్రాజెక్టు మొత్తం మీద చట్ట వ్యతిరేకతమైనటువంటి ప్రాజెక్టు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేది లేదు అని కాంగ్రెస్, అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, ఈ రకంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూడా వీళ్ళకి అడగడం జరిగింది, ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా డిపిఆర్ లేదని చెప్తున్నారు.
కానీ మొత్తం మీద గురు శిష్యులు ఖచ్చితంగా మీరు 70 రోజులు కనుక వదిలిపెట్టారు అనేది ఒక అపనింద వస్తుంది. కావాలంటే ఇక్కడ ఏదో నువ్వు కొట్టునట్టుండాలి, నేను తిట్టినట్టుండాలి అనేది మాత్రమే ఈ గురు శిష్యులు ఆడుతున్న నాటకం. ఇది తప్ప ఇంకేం లేదు. దీన్నంతా తెలంగాణ ప్రజలను దోచుకుపోవడానికి గ్యారంటీ అంటున్నారు. అసలు ఏంటి? ఎవరు సార్ గురు శిష్యులు అంటే? చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు వారేనా మీరు అంటున్న గురు శిష్యులు? వారేనా గురు శిష్యులు అంటే? కాబట్టి ఉట్టిగా ఏదో గురువు శిష్యులు అని చెప్పి ఉట్టిగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని నెప మోపొద్దు. ఫస్ట్ గురువు శిష్యులు అన్నారు కాబట్టి మేము గురువు శిష్యులు అంటే మాకేమి ఎమ్మెల్యే పదవో ఎమ్మెల్సీ పదవో చట్టసభల్లోకి చంద్రబాబు నాయుడు గారి వల్ల రేవంత్ రెడ్డి గారు రాలేదు. చంద్రబాబు నాయుడు గారి వల్ల చట్టసభల్లోకి ప్రాప్తం కలిగింది చంద్రశేఖరరావు గారికి. మేము చట్టసభల్లోకి అంటే చంద్రబాబు నాయుడు గారు రాకముందే మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంది. మేము ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ మేము నాయకులుగా నిలబడిన తర్వాత ఆ రోజు మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడం ద్వారా ప్రజల కోసం కొట్లాడడానికి మాకు ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎన్నుకున్నాం తప్ప ఎక్కడ కూడా ఏదో ఒక పదవి కోసం మేము ఎక్కడ కూడా మా పార్టీని మేము విడిచిపెట్టిపోయిన చరిత్ర మాకు లేదు. ఎందుకు చంద్రశేఖరరావు గారు టీడీపీ పార్టీలకు పోయారు ఎందుకు చెప్పండి? కేవలం ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఎందుకు జాయిన్ అయినాడు? ప్రజల కోసం కొట్లాడనికే కాంగ్రెస్ పార్టీని కాదని ఇండిపెండెంట్గా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. కాబట్టి గురువు శిష్యులు అనేట ఇప్పుడు ఎవరికి అప్లికబుల్ అవుతుందో మేధావులైనటువంటి వారికి ప్రజలకి ఈ మాటతోని అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకు ముస్ల గుద్దులాట ఎందుకు? క్లియర్గా చంద్రశేఖరరావు, చంద్రబాబు = గురువు శిష్యులు. అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు అన్నగారు ఎగువ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు. సార్ ఎగువ ప్రాంతంలో ఉన్నారు అని చెప్పి ఎమోషనల్గా సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేయొద్దు. ఎగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నీటి అవసరం ఉండదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీటి కోసం కదా. మేమందరం మా ఈపులు వలగొట్టించుకొని ఉద్యమం చేసింది ఎందుకు? నీటి కోసమే కదా. కాబట్టి 1960 నుంచి కూడా తెలంగాణ ఉద్యమం మొదలైందే నీటి గురించి. కాబట్టి మీరు పైన ఉన్నారని చెప్పేసి కాబట్టి మేము కింద ఉన్నాం, మాకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఆకలి ఏడుపులు, అబద్ధాల ఏడుపులు ఏడవద్దన్నది ప్రత్యేకమైనటువంటి ఒక విజ్ఞప్తి మాత్రమే. అయితే ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు? అన్నగారు మాట్లాడుకుంటూ మేము చెప్పేదాకా ఎవరికి తెలియదు, మేము చెప్పేదాకా ఎవరికి తెలియదు అంటారు. పార్టీలుగా మాట్లాడుతున్నారా, ప్రభుత్వంగా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని వారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకవేళ పార్టీగా మాట్లాడినట్లయితే మీరు ఈరోజు 2025లో మాట్లాడారు సార్, కానీ పార్టీగా మాట్లాడితే మేము 2014 నుంచి మాట్లాడుతున్నాము. ప్రభుత్వంగా మాట్లాడినట్లయితే ప్రభుత్వము మీరు ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడినట్టు, మీడియా దగ్గర మాట్లాడినట్టు, రోడ్ల మీద అల్లరి చిల్లరగా మాట్లాడినట్టు ప్రభుత్వం మాట్లాడకూడదు. అయితే 4 ఏప్రిల్ 2025 నాడే మేము తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, బనకచర్ల పైన ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మేము వెళ్ళినప్పుడు ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్త హెడ్లైన్ తెలంగాణ టు ఛాలెంజ్ ఆంధ్ర రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్సీ. ఇది 4/4/25 నాడు వచ్చినటువంటి వార్త. 8/4/25 నాడు తెలంగాణ ఇరిగేషన్ అఫీషియల్స్ అపోజ్డ్ అండ్ ప్రొటెస్ట్ ఫర్ ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్ ఈజ్ ఇల్లీగల్. 12/4/2025 నాడు స్టాప్ ఆంధ్ర ఫ్రమ్ టేకింగ్ బనకచర్ల ప్రాజెక్ట్. ఆగస్టు 13, 2019 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి మాకు బేసిన్లు లేవు, బేసజాలు లేవని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి చేపల పులుసులు తిని రాయలసీమ రతనాల సీమ కావాలని కోరుకున్నది ఎవరు? మేము కోరుకున్నామా? మేమా వ్యాఖ్యలు చేసింది అట్లాంటిది? ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద నెపం మోపాలని చూస్తున్నటువంటి వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరు? మరి ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారితో అట్లాంటిది లేదు, మిగులు నీళ్ళు మాత్రమే తీసుకుపోమని ఆ రోజు చెప్పినామంటున్నారు కదా. ఎందుకు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చండీ యాగం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కడుపులో తలబెట్టి మీరు మా చండీ యాగానికి రావాలని చెప్పి ఆహ్వానించారు కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏదో చంద్రశేఖరరావు గారు మాకు దేవుడు లాంటోడు, మా నాయకుడికి బ్లడ్ రిలేషన్ లాంటోడు అంటున్నారు. ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఆ రోజు చండీ యాగానికి చంద్రబాబు నాయుడు గారిని పిలిచినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ యాగానికి పిలవలేదు అంటే ఇక్కడ చంద్రశేఖరరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెడింది. శత్రువు + శత్రువు = మిత్రుడు కాబట్టి ఇక్కడ ఈయనకు ఆయన శత్రువు అయింది కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చి ఇట్లాంటి దొంగ స్నేహం బయటికి తీసిరన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి నేనేమంటున్నా సార్,
వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటారో ఏం కట్టుకుంటారో అది వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ఇష్టం, మాకు అభ్యంతరం ఏం లేదు. మాకున్న అభ్యంతరం వల్ల ఎక్కడ ఏంటి అంటే మాకు మా రాష్ట్రం ముఖ్యం, మాకు మా రాష్ట్ర నీటి అవసరాలు ముఖ్యం, మాకు మా తాగునీటి అవసరాలు ముఖ్యము, మా సాగునీటి అవసరాలు ముఖ్యం. కాబట్టి ఓకే, మీరు మమ్మల్ని స్వార్థపరులు అంటే మాకు ఇబ్బంది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీగా మేము స్వార్థపరులమే సార్. ముందు తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతనే నీళ్లు కానీ ఇంకేదైనా సరే ఇంకొకరికి ఇవ్వడంలో మేము స్వార్థపరులమే. అయితే ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు, ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ నెపం మోపుతున్నటువంటి వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేశారో మాకు అర్థం కాలేదు. ఇంతకుముందు అన్నగారు కూడా మాట్లాడుకుంటూ మనకి ఇన్ని టీఎంసీల 100 టీఎంసీల నీళ్లు మనకు వాటాగా హక్కుగా ఉంది, కానీ దాన్ని మనం వాడుకోలేదు అని అంటున్నారు. ఈరోజు మేము అడుగుతున్న ప్రశ్న కూడా అదే, ఎందుకు మీరు ఆ నీటిని వాడుకోవడానికి కావాల్సినటువంటి చర్యల్ని ఎందుకు తీసుకోలేదన్నదే మా యొక్క ప్రధానమైనటువంటి ఒక అంశం. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటే ఏందో తెలంగాణ ప్రజల్ని బఫూన్లు అన్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే చర్చల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏ పదాలు వాడుతున్నాం అనేది మనం చాలా జాగ్రత్త మాట్లాడి. ఎవరు బఫూన్లు? తెలంగాణ ప్రజలు ఎందుకు బఫూన్లు అవుతారు? కాబట్టి మీకు తెలంగాణ ప్రజలంటే బఫూన్లు, కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలంటే కాదు. కాబట్టి ఏంది అంటే గత 10 సంవత్సరాలుగా వీళ్ళకి ఈ నీటిపైన దాదాపు 30 నుంచి 34-35 ప్రదేశాలలో టెలిమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉండే. కానీ ఈ టెలిమెట్రిక్ వ్యవస్థని ఎందుకు వాళ్ళు ఏర్పాటు చేయలేదన్న ప్రశ్నకు ఈరోజు వరకు కూడా వాళ్ళు సమాధానం చెప్పరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో మన రాష్ట్రానికి నీటికి సంబంధించిన అవసరాల కోసము పక్కనున్న రాష్ట్రం బనకచర్ల ప్రాజెక్టు కడుతుంది, మన నీటిని దోచుకుపోవాలని చూస్తుంది, మిగులు నీటి కోసం కాకుండా ఎక్కువ నీటిని తీసుకుపోవాలని చూస్తుంది అని చెప్పి ఏ రోజైనా అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ రోజైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలను విపక్షాలను పిలిచి ఏనాడైనా ఒక్కనాడైనా మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి అని అడిగిన సందర్భం ఉందా? ఆ రోజు ఏ రోజు కూడా అట్లాంటి సందర్భం లేదు. కానీ ఈరోజు మీకు పక్క రాష్ట్రంతో బేసిన్లు బేసిజాలు లేవని మీరు అక్కడ చెప్పారు. కానీ మేమేమంటున్నాం, మా రాష్ట్రంలో రాజకీయ పక్షాలతోన ఎట్లాంటి బేషజాలు లేవు. మాకున్నటువంటి జ్ఞానంతో పాటు మీకున్నటువంటి అనుభవాన్ని జోడించి ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మాత్రమే మేము చూస్తున్నాం తప్ప మీలాగా అవసరం వచ్చినప్పుడల్లా ఇట్లా గురువులని శిష్యులని అనవసరమైనటువంటి రాజకీయ చర్చకు తెరలేపి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్కి మీరు చేసి దాన్ని ఇంకొకరిపైన మీరు చేసేటువంటి అరాచకీయాలను ఇంకొకరిపైన ఆపాదించాలన్నటువంటి కుతంత్రపు కుళ్ళు రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సిద్ధంగా లేదు. కాబట్టి ఈరోజు ఏంటి, మేము కేంద్రంలో ఉన్నటువంటి 2 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారిపైన గురుతరమైనటువంటి బాధ్యత పెట్టినాం. నిన్న అన్ని పార్టీలు అన్ని పక్షాలను కూడా పిలిచి దానిపైన చర్చ చేసి ఒక నిర్ణయానికి సమిష్టిగా రాజకీయ పరమైనటువంటి అంశాలకు ఎక్కడ కూడా తావివ్వకుండా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రగతికి మాత్రమే బాటలేసే ప్రయోజనం మేము చేసినాం. అయితే ఇంతకుముందు అన్నగారు కూడా మాట్లాడుకుంటూ ఇది కేంద్రంలో ఎక్కడ కూడా మాకు నోటీసులో లేదు, ఇది కేంద్రం నోటీసులోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా తీసుకుంటామని అంటారు. అయితే మీ ద్వారా ఒక విషయం చెప్తున్నాను సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామియే, కాబట్టి మాకు తెలియదు, మా నోటీస్లో లేదు అని చెప్పి దయచేసి అట్లాంటి విషయాల జోలికి పోకండి. ఎందుకంటే ఇక్కడ మీరు 8 మంది ఎంపీలను ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇక్కడ ఎంపీలు గెలవడం వల్లనే కేంద్రంలో మీకు 2 మంత్రి పదవులు వచ్చినాయి. కాబట్టి దయచేసి మీకున్నటువంటి అధికారాన్ని మీకున్నటువంటి ఆ యొక్క లీనియన్స్ ఏదైతే ఉందో అక్కడ మీకు కొంత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మీకు కొంత అవకాశం ఉంది. సో అవకాశాలను ఉపయోగించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి విషయంలో అన్యాయం జరగకుండా బనకచర్ల ప్రాజెక్ట్ ఈరోజు కట్టడంలో మేము కేవలము వృధాగా పోతున్న వాటిని మాత్రమే వాడుకుంటాం, కేవలం 2 టీఎంసీలే వాడుకుంటామని ఈరోజు చెప్తున్నారు. కానీ రేపొద్దున 15-20 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మాకు ఇంకా నీళ్లు కావాలి, కాబట్టి మనకి ఇంకా నీళ్ళని ఇవ్వండి అని చెప్పి రేపొద్దున వాళ్ళు పోరాటం మొదలు పెడితే మనం చేతులు ఎత్తేసి మన మీనమేషాలు చూసే విధానికి మనం తీసుకుపోకూడదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా అన్ని పక్షాలు కూడా కలిసి రావాలన్న విజ్ఞప్తిని ఈరోజు అన్ని పార్టీలు కలిసి వస్తే బాగుంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనవసరంగా గురువులు శిష్యులు అని చెప్పి అరాచకమైనటువంటి మాటలు మాట్లాడితే మాత్రం అది ఆ పార్టీకి ప్రజలకు ఒక రకంగా వాళ్ళు దురదృష్టకరంగానే మారుతారు తప్ప ఎక్కడ కూడా లాభం ఉండదన్న విషయాన్ని మాత్రం గమనించాలి వాళ్ళు. కిషోర్ గారు,
సార్ కిషోర్ గారు, మొత్తం మీద ఏదైతే గురు శిష్యులు అనేది ఇప్పటికి వచ్చినప్పటికి మాత్రం అలాంటి భేషాలు ఏవి లేవు, ఏది కూడా కానీ అప్పటి గురు శిష్యులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు తప్ప ఇప్పటికైతే అలాంటిది ఏమీ లేదని చెప్తున్నారు. కానీ మొత్తం మీద ఏదైతే నీటిపారుదల ఏదైతే కేంద్ర నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులను కలవడం జరిగింది, అలాంటి డిపిఆర్ మా దగ్గర లేదు అని కూడా ఆ కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇద్దరు సీఎంలో కూర్చుండబెట్టి ఒక కొలిక్కి వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని తన మాట కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికైతే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వృధాగా పోతున్న నీరును తీసుకుపోతే మాకు తప్పు లేదు, కానీ మా తెలంగాణ ప్రజలు కూడా బతకాలి, కొట్లాడుకొని తెచ్చుకున్న నీళ్లు నిధులు నియామకాలంటూ కొట్లాడుకొని తెచ్చుకొని ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు, దాన్ని కూడా ఒక అందుకు చూడాలి అంటున్నారు. అంటే మొత్తం మీద గతంలో చేసినటువంటి శబ్దాలే కాకుండా ఇప్పుడు మేము చేసే శబ్దాలు అనేది ఏలా ఉండబోతుంది మీ టీడీపీకి? సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, నేను ముందుగా చెప్తున్నాను కదా, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, అండమాన్లో ఉంది, చాలా ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజున ఇక్కడ కూడా టీడీపీ నాయకులు కూడా చాలా మంది ఉన్నాం. నిజంగా తెలంగాణకి గనక అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, నేను చాలాసేపు మాట్లాడారు, ఆయన మాట్లాడినంత కూడా వింటున్నాను. ఎంతసేపు కూడా వాడు దోచిపోతున్నారు, ఆంధ్ర వాడు దోచిపోతున్నారని మాట్లాడుతున్నారు తప్పితే మనం ఎందుకు హోల్డ్ చేయలేకపోతున్నాం తెలంగాణలో వాటర్ని అన్న దాని మీద ఇంతవరకు ఆయన మాట్లాడలేదు. ఒకవేళ తెలంగాణలో మనం హోల్డ్ చేయాలనుకుంటే మీరు ఒక ప్రణాళిక రచించండి, మీరు ఒక ప్రపోజల్ తీసుకెళ్లి దాన్ని ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా దీనికి డిపిఆర్ విధంగా ఉంది, డిపిఆర్ ఉంటే తెలంగాణకి లాభం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లాభం ఉంటుంది, మీరు వెళ్ళి చెప్పండి. అది ఎందుకు చెప్పలేకపోతారు? మీరు ఎందుకు అందులో విఫలం అవుతారు? ఎంతసేపు కూడా ఈ బీఆర్ఎస్ అనేది గుడ్డగాల్చి మొహాన్ మీద వేస్తుంది కదా అని చెప్పేసి మనం కూడా వాటితో పాటు మాట్లాడదాం అని చెప్పేసి చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఎంతసేపు కూడా మనం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే ఏమవుతుందంటే అది మన చేతగానితనాన్ని పైకి తీసుకొస్తుంది. మనం నిజంగా చేతనైన వాళ్ళం అయితే మీరు ప్రపోజల్ తీసుకుపోండి సార్. ఒకటి ఎక్కడ కూడా నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ మీ గురించి అంటే ఎందుకు ఆపలేకపోయారన్న విషయాన్ని కూడా నేను ప్రస్తావించిన, ఎందుకు 10 సంవత్సరాలుగా అటువంటి చర్యలు తీసుకోలేదని కూడా అడిగిన. కాబట్టి చాతగానితనం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు, చాతగానితనం అనే విషయం ఎప్పుడు తెలంగాణలో ఉండదు సార్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా చాత కాదు అంటే ఈపులను పోలీసుల లాఠీలకు అప్పచెప్పైనా సరే జీవితాలను పనంగా పెట్టి తెలంగాణ తెచ్చుకున్నటువంటి పౌరుషం కలిగినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం తెలంగాణ వాళ్ళం. చాత కాదనే విషయం దానికి ప్రసక్తే లేదు ఎక్కడ కూడా. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పద ప్రయోజనం చేయాలి. మీరు ఇందాక 10 నిమిషాల పాటు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడాల, కానీ మీరు అంటున్నారు చాతగాని వాళ్ళు అనే పద ప్రయోగం చేసినప్పుడు జాగ్రత్తగా పద ప్రయోగం చేయాలంటున్నారు. నీకేం పట్టింది? తెలంగాణ ప్రజలు లెక్కలతో సహా చెప్తా జర ఓపిక. నిజంగా మీరు నిజంగా ఒక చేతనైన ప్రభుత్వం అయితే, నిజంగా మాకు క్యాలిబర్ ఉందంటే మీరు ప్రపోజల్ తీసుకెళ్ళి పెట్టండి కేంద్రం దగ్గర పెట్టుకొని, మాకు ఈ ప్రాజెక్ట్ కి 1,000 కోట్లు అవుతుంది, ముందు మాకు కూడా ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు కదా మాకు కూడా ఇవ్వాలని చెప్పండి. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ రోజున ఎంతసేపు కూడా అది దోచుకుంటున్నారు, ఇది దోచుకుంటున్నారు చెప్పి 100 మాటలు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఈ రోజున గురు శిష్యులు అంటున్నారు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడే, ఆఖరికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అనేది నాయకులు తయారు చేసే కర్మాగారం. ఈ రోజున అందులో నుంచి వచ్చిన ఈ మొక్కలన్నీ కూడా అవే. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ చేసింది చంద్రబాబు నాయుడు గారే, తెలుగుదేశం ప్రభుత్వమే. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు సీనియర్లు అంటే ఊరికే మనం ఏంటంటే పదజాలంతోనో లేకపోతే ఎదుటి భయభ్రాంతులు చేద్దామని చెప్పి మాట్లాడడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైపున తప్పు కూడా మీరు చూసుకోండి. తెలంగాణలో మనం నీళ్ళు ఎందుకు హోల్డ్ చేయలేకపోతున్నాం? ఎందుకు 3000 TMCలు మన కింద దిగువ ప్రాంతానికి ఎందుకు పంపిస్తున్నాం సార్? సింపుల్ క్వశ్చన్ ఇది. దిగువ ప్రాంతానికి మనం తెలంగాణ నుంచి ఎందుకు పంపిస్తున్నాం? మీరు హోల్డ్ చేయొచ్చు కదా. మన చేత కాదు కదా అది. నిజంగా చేత అయితే హోల్డ్ చేయండి వాటర్. మనం చేయలేకుండా మళ్ళీ మాట్లాడితే వాళ్ళ మీద బుర్ర జరుగుతుంది, వీళ్ళ మీద బుర్ర జరుగుతుంది, ఎంతో కాలం జల్లేం అది. కొన్నాళ్ళు పాటే మీరు ఆపగలరు. సో ఇక్కడ ఏంటంటే సార్, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ వైఫల్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడితే ఇప్పుడు కూడా ఏమన్నారు, ఇంతకుముందు నేను మీడియా కూడా చూశాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళి మేము ఈ విధంగా ప్రపోజల్ పెట్టాం, ఆ ప్రపోజల్ పెట్టాం, వాళ్ళు కూడా ఈ విధంగా చేశారని చెప్పి చెప్తున్నారు. ఎక్కడైనా సరే దిగువ ప్రాంతంలో ఇప్పుడు మన వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ మనకి దిగువ వదిలేసాం. మరి ఆ వాటర్ హోల్డ్ చేసుకుంటే ఈ రోజున మనకు చాలా పండించుకోవచ్చు కదా. ఈ రోజున 1,21,000 ఎకరాలు మనం చెరువుల ద్వారా పండిస్తున్నారు తెలంగాణలో.
అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున కృష్ణా ట్రిబ్యునల్ ఉంది. కృష్ణా ట్రిబ్యునల్ మనకి అసైన్ అయిన వాటర్ 2060 టీఎంసీలు. ఆ 2060 టీఎంసీలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మనకి ఇచ్చింది 811 టీఎంసీలు. సార్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 811 టీఎంసీలు ఓన్లీ తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 811 టీఎంసీలో ఏపీకి 512 మనకు 512 టీఎంసీలు తెలంగాణకు. సారీ ఒక్క నిమిషం చెప్పండి. ఎస్ ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు ఎప్పటికైతే ఇప్పుడు ఏ ప్రభుత్వం చూసినా ఏ నాయకులు చూసినా కానీ వీరికి సంబంధం ఉంది, వారికి సంబంధం ఉంది. బీజేపీ టు టీఆర్ఎస్ టు వైసీపీ టు లేకుంటే కాంగ్రెస్ ఇలా అంటున్నారు. అంటే ఇది ఎక్కడైనా కలుస్తుంది అంటారా? కలిసి పనిచేస్తారంటారా? అయితే ఒకటి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఎప్పుడైతే తెలంగాణ విభజించిన తర్వాత ఉమ్మడి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే సామెల్ గారు మాట్లాడుతూ కేంద్రంకి తెలియదా, కేంద్రం ఇది చేయలేదా అంటే ఒక విషయం అయితే చెప్తాం. ట్రిబ్యునల్కి కానీ కేంద్రంకి కానీ ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో పరస్పరమైనటువంటి విభేదాలు వచ్చి పరస్పరమైనటువంటి అంశాల మీద ట్రిబ్యునల్కి వచ్చినా లేదా కేంద్రం దృష్టికి వచ్చినా కేంద్ర ఏదైతే మంత్రి దగ్గరకు వస్తే పరస్పరంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని క్లియర్ గా చెప్పినాం. ఇప్పటివరకు డిపిఆర్ లేవు, ఆ ప్రాజెక్ట్ కడుతున్నటువంటి విషయం తెలియదు, ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా చర్చలకు రాలేదు, దానికి సంబంధించిన నిధులు ఎక్కడ కూడా కేంద్రం ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కేంద్రంకి సంబంధం లేదంటున్నారు తప్ప కేంద్రం ఎంతవరకు పరిధి ఉందో అంతవరకు పరిధి కంపల్సరిగా మాట్లాడే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇది ఒక విషయం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏం చేసిందో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఆ కేసీఆర్ గారి ప్రస్తావన ఎప్పుడు మాట్లాడినా కానీ ఒక భగీరథుడని, ఆయన రాష్ట్రం సంబంధించినటువంటి ఆ విషయాల మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఇంకెవరికి లేదా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆయన గొప్పతనమే కానీ ఆయన విషయ సూచన అంటే ప్రాజెక్టుల పట్ల కాళేశ్వరం ప్రాజెక్టే అనుకుందాము, దానికి సంబంధించినటువంటి విషయాల్లో అనేక సందర్భాలు మాట్లాడినప్పుడు అన్నము. మళ్ళీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వీరికి ఏం లాలూచి జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏం లోపాయికార ఒప్పందం జరిగింది, మళ్ళీ ఆ రోజు ఇది ఎందుకు పునాదులు పడ్డాయి? పునాదులు పడ్డానికే కారణం అది కదా. ఆ రోజు పునాదులు పడ్డానికే కారణం అది. ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది? ఇక్కడ మనం పూర్తి స్థాయిలో మనం గమనిస్తే ఒకటి అంటా ఉన్నాం, 3000 లీటర్ల 3000 టీఎంసీ పోతా ఉంది, వృధా పోతా ఉంది. దాన్ని అడ్డుకోవడానికి ఎంత అవసరం ఉందో అంతే వాడుకోవాలి. తెలంగాణలో మనం ఉన్నదాన్నే వాడుకోలేకపోయినాము. 500 పై టీఎంసీలు, ఆంధ్ర ఉంటే వాళ్ళు 1000 టీఎంసీలు వాడుకుంటారు. నేను ఏమంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉండే కదా. మరి ఎక్కడ లోపం జరిగింది? ఆ లోపాన్ని సవరించాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వం ఉంది. దాన్ని వారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సూచన చేయమనండి. కాంగ్రెస్ పార్టీకి సూచన చేయాలి. గతంలో ఇది జరిగింది, మేము ఓరల్ గా మాట్లాడలేదు, మేము ఒప్పుకోలేదు, మేము దీన్ని ఖండించము, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇవి ఉన్నాయి, దీనికి సంబంధించిన అంశం ఇది, దీన్ని ఈడి వరకే కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మాట ఈ గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక కాంగ్రెస్ బాధ్యత ఏది ఏమైనా తెలంగాణకి సంబంధించినటువంటి నీటిలో కానీ నిధుల్లో కానీ నియామకాల్లో కానీ అన్యాయం జరిగితే వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంది. మళ్ళీ ఆయన ఏం మాట్లాడతాడు? ఒక విషయం అయితే మాట్లాడుతున్నాం. ఏమంటున్నాడు? ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు, తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా మేము కూడా అంటా ఉన్నాం. ఏదేమైనా కానీ తప్పకుండా తెలంగాణకు అన్యాయం జరిగితే వదిలే ప్రసక్తే లేదు. అది ఎవరైనా ఏ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ కూడా ముమ్మాటికి తెలంగాణకు అన్యాయం జరిగితే వదిలే ప్రసక్తి అయితే ఉండదు. ఒకటే చెప్తా ఉన్నాం, అసలు రెండు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి విషయం ఏంది, అసలు ఆ రెండు రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ లో ఏం విషయం జరిగింది, ఎంతవరకు ఉంది, పూర్తి స్థాయిలో తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తెలిసిన తర్వాత తప్పకుండా కేంద్రము రెండు రాష్ట్రాల సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. రైట్ గాంధీ గారు. మరి రామూర్తి గారు, నేనేమంటున్నా అంటే ఇప్పుడు మిత్రులు చాలా మాట్లాడుతూ శామ్యూల్ కార్తిక్, అదే విధంగా ప్రేమ్ గాంధీ అన్న, అదే విధంగా కిషోర్ గారు, మీరు 10 ఏళ్ళు ఏం చేసిళ్ళు అని మాట్లాడుతున్నారు. మేము 10 ఏళ్ళు ఏం చేసినాం అన్నది కూడా చెప్తా. ఎందుకంటే నీళ్ల మీద అదే విధంగా ఏ విధంగా మేము కృష్ణా నీళ్లను అదే విధంగా గోదావరి నీళ్లను ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకొచ్చినామో చాలా చెప్పాను. ఇవి కూడా ఇప్పుడు కూడా చెప్తాను. ఎందుకంటే 240 టీఎంసీలను ఏదైతే కాళేశ్వరం కట్టి 240 టీఎంసీలను ఏదైతే ఒడిసి పట్టి ప్రతి ప్రాంతానికి మేము పంపినాం.
అదే విధంగా ఒక 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినాం కొత్త ఆయకట్టు. బనక అదే చెరువులో విధంగా చెప్పనా? ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం కేసీఆర్ కేటీఆర్ వీడియోలో వద్దు సార్, విషయం చెప్పండి. మాకు తెలుసు కాళేశ్వరం ఏం జరిగింది అనేది. లేదండి ఒక నిమిషం ఆగండి. నన్ను మీరు మాట్లాడుతుంటే మీరు ఆరోపణలు చేసినా ఏం చేసినా సైలెంట్ కూర్చున్నా, కొంచెం సేపు సైలెంట్ కూర్చోండి. ఎందుకంటే 45 లక్షల ఎకరాలకు నీళ్లకు సంబంధించిన వాటర్ ని మేము ఒడిసి పట్టాలనుకున్నాం. ఒడిసి పట్టే క్రమంలో దాదాపు 240 టీఎంసీలను గోదావరి మీద మేము ఎత్తిపోసిన మాట వాస్తవం. ఏదైతే 2019లో స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే దాదాపు 6 ఏళ్ళు నీళ్ళు ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కుంగిపోయింది రిపేర్ చేయమంటున్నాం. అది ఏమంటే ఈ కుంగిపోవడానికి కారణం ఏంటన్నది వాళ్ళు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్షుణ్ణంగా లోతైన అధ్యయనం చేయాలన్నారు, చేస్తున్నారు. అదే విధంగా 7th బ్లాక్ రిపేర్ చేసుకోవచ్చు, అందులో కాపర్ డ్యామ్ కట్టుకోవచ్చు, నీళ్ళను కూడా మళ్ళీ పంపింగ్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు కూడా చెప్పిళ్ళు. ఆ క్రమంలో చేయమంటున్నాం. ఎందుకు చేయట్లేదంటే ఈ బనకచెర్లకు నీళ్లు పోవాలన్న ఒక కుట్రతోని మాత్రమే చేయట్లేదు అన్నది వాస్తవం. ఇప్పుడు 10 ఏళ్ళు మేము నీళ్లను ఓడిచిపట్టాను, 10 ఏళ్ళు నీళ్ళు అందించినాం. దాని తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన 13 జిల్లాలను ఎడారిగా మారుస్తున్నాడు. ఏదైతే చంద్రబాబు నాయుడుతో ఏదైతే ఒప్పందం చేసుకొని రేవంత్ రెడ్డి అన్నది మా ప్రధాన ఆరోపణ. నేనేమంటున్నా, ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 3000 టీఎంసీలు అని పోతున్నాయి అంటున్నారు. ఆ వాస్తవాలు చెప్తే ఇంకా చాలా విషయాలు ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. 3000 నుంచి 5000 టీఎంసీలు వర్షాకాలంలో సముద్రంలో కలుస్తున్నాయి. ఆ కలిసే వాటర్ కాకుండా మన హక్కుగా ఏదైతే రావాల్సిన వాటర్ ను దాదాపు మేము వచ్చిన తర్వాతనే, తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ 2014 ఏర్పడ్డ తర్వాతనే గోదావరి మీద అదే విధంగా లాస్ట్ వరకు తెలంగాణ ప్రాంతం లాస్ట్ వరకు ఎక్కడైతే తెలంగాణ స్టార్ట్ అయితే అక్కడ లాస్ట్ వరకు ఆ నీళ్లను ఒడిసిపట్టి దాదాపు వెనుకకు ఏదైతే ఎత్తిపోసుకొని తాగునీరికి సాగునీటికి అందించింది వాస్తవము. ఇప్పుడు కూడా అదే చేయమంటున్నాం, అంతే తప్ప కానీ ఏంటంటారు మాట్లాడతారు మిత్రులు. అసలు నీళ్ల మీద, అదే విధంగా ఉద్యోగాల మీద, అదే విధంగా నిధుల మీద ఎవరు కొట్లాడిల్లంటే ఎవరు కొట్లాడిల్లు? మేము కొట్లాడినాం. ఎవరి మీద కొట్లాడినాం? 60 ఏళ్ళు గోస ఎందుకు పడ్డాం? ఏ పార్టీ మీద కొట్లాడినాం? నేనేమంటున్నా, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడినాం. అదే విధంగా ఒక నిమిషం ఆగండి, మాట్లాడండి మిత్రుల గురించి ఆగండి. 69 ఉద్యమం గురించి కూడా మాట్లాడిన మిత్రుడు. 69 ఉద్యమంలో 369 మంది చచ్చిపోయారు. 95 సార్లు కాల్పులు హైదరాబాద్. నువ్వుంటున్న రామూర్తి గారు మనం బనకచెర్ల మీదనే పోండి. బనకచెర్ల మీద మంది చంపింది సోనియా గాంధీ. ఎవరి మీద కొట్లాడినామండి? నీళ్ల కోసం కొట్లాడిందే కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటది, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటది. ఇప్పటి వరకు నీళ్ల పంచాయతీ ఎందుకు జరగలేదని అడుగుతున్నా. తెలంగాణకు, అదే విధంగా ఆంధ్రాకు, అదే విధంగా కర్ణాటకకు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు మిగతా ప్రాంతాల్లో ఎందుకు తెగట్లేదు పంచాయతీలు? నీళ్ల పంచాయతీలు పుట్టించిన దుర్మార్గుడు వాడు. నీళ్ల పంచాయతీలు ఇప్పటి వరకు కూడా స్వాతంత్ర దాదాపు 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా కూడా నీళ్ల కోసం ఏదైతే కొట్లాటలు జరుగుతాయండి, సిగ్గుండాలి కదా కేంద్రం ఉన్న ప్రభుత్వాలకు. ఎవరు చేయాలండి? నువ్వు చేసేది కాదు, నేను చేసేది కాదు, రేవంత్ రెడ్డి చేసేది కాదు, ఏదైతే మేమున్న 9 ఏళ్లలో కేసీఆర్ గారు చేసేది కాదు. వాస్తవంగా ఎవరు చేయాలి? కేంద్రంలో ఉన్న జల సంఘం సంబంధించి చేయాలి, అదే విధంగా ట్రిబ్యునల్స్ చేయాలి. ఎందుకు చేస్తున్నారండి? ఇంతవరకు నీళ్ల మీద కుట్రలు చేసుకుంటా అయ్యో మేము కాంగ్రెస్ అయినా వచ్చి అరే గత ప్రభుత్వం చేసిందని, ఇంకో ఆయన రేపు వచ్చి అది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా, మళ్ళీ మేము వచ్చిన దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాదు, ఈ వాస్తవాలు చెప్తున్నా. ఈ కుట్రలకు కారణం అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేజారిటీగా ఏదైతే రాష్ట్రంలో అధికారం ఉన్నదో, అదే విధంగా కేంద్రంలో కూడా ఉన్నదో, అదే విధంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 10 ఏళ్ళు దాటుతున్నది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? గొడవలు సద్దు బనకి చేస్తుంది కదా. ఇప్పుడు వాస్తవంగా ఎన్ని టీఎంసీల నీళ్లు ఎవరెవరు వాడుకుంటారు? తెలంగాణ ఎంతో వాడుకుంటుంది కృష్ణా మీద, అదే విధంగా గోదావరి మీద తెలంగాణ ఎంత వాడుకుంటుంది, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తో వాడుకుంటుంది. అరే చిన్న పోరగాని పిలిచినా చెప్తాడు. ఎందుకండి తెలంగాణకు అప్పుడు అన్యాయం జరిగింది, ఇప్పుడు ఈ రోజు నేను మరొకసారి గుర్తు చేస్తున్నా. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. నేను కాలోజీ మాటలు గుర్తు చేస్తున్నా ఒక వరంగల్ వాసిగా. ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలి మీద వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ఖచ్చితంగా ప్రాంతంలోనే పాత్ర పెడతాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అదే జరుగుతుంది. సామ్యుల్ కార్తీక్ చాలా నువ్వు చాలా న్యారో మైండెడ్ గా ఆలోచిస్తున్నావు. నీలాంటి కరుడు కట్టే కాంగ్రెస్ కాదు ఆయన. సామ్యుల్ కార్తీక్ నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినావు, నువ్వు మెంబర్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. అదే విధంగా తెలంగాణ హక్కుల కోసం కూడా కొట్లాడినావు, నువ్వు యాక్సెప్ట్ చేస్తా. కానీ రేవంత్ రెడ్డి ఆ కోవెలకు రాడు. ఆయనే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు తొత్తుగానే ఉన్నాడు, తొత్తుగానే వివరిస్తాడు. నువ్వు మొన్న చెప్పిండు కదా, మోడీకి సంబంధించిన మొత్తం అంశాలు నేను ముందు చేసుకోబోతున్నా కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న చాలా మందికి నా మీద కోపం అని చెప్తున్నాడు. అదే విధంగా ఒక లీడర్ బీజేపీ సంబంధించి జనకచర్ల అంటాడు. ఆయనకి బనకచర్ల ఏదో తెలియదు, జనకచర్ల అంటే తెలియదు. అదే విధంగా ముఖ్యమంత్రి స్వయాన కూర్చొని ఈ ఘోరమైన విషయం ఏంటంటే అసలు సమ్మక్క సాగర్ గోదావరి బేసిన్ లో ఉన్నది అంటాడు. నాకు అర్థమవుతుంది. రామాయణంలో రాముడు ఉంటాడు కానీ అర్జునుడు ఎందుకు ఉంటాడు? అదే విధంగా
ఏం మాట్లాడతారండి సంబంధం లేకుండా జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు, బఫూన్లు చేస్తున్నాడు. ఈ విషయంలో అన్న నేను అంతే తప్ప కానీ జనాలను బఫూన్ చేయద్దు. తెలంగాణ ప్రజలు చాలా జ్ఞానం ఉన్నోళ్ళు. అదే విధంగా ఒకప్పుడు తెలంగాణకు ఇప్పుడు తెలంగాణకు చాలా తేడా ఉన్నది. అప్పుడు చాలా, ఎందుకంటే మేము నిజాం పాలనలో ఉన్నాం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే మద్రాస్ స్టేట్ ప్రెసిడెన్సీ లో ఉన్నది కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఇంగ్లీష్ ఎక్కువ రాదు, కానీ ఇప్పుడు నేర్చుకున్నారు. తెలంగాణ 9 ఏళ్ళు ఏదైతే మేము పరిపాలన అద్భుతమైన పరిపాలన అందించినాం కాబట్టి ఆ పరిపాలన Yes, కొంచెం yes, చేస్తున్నారు. వాస్తవంగా yes. వీళ్ళ మీరు ఒక్క నిమిషం Yes, ఆగండి. రామూర్తి గారు, yes, రామూర్తి గారు, yes. Right. ఒక్క నిమిషం ఆగండి, లాస్ట్ చెప్తారు. ఎందుకంటే తెలంగాణకు ఎప్పుడు అన్యాయం జరిగిన నేను చెప్తున్నా, గతంలో 13 ఏళ్ళు 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన పార్టీగా, అదే విధంగా నేను చెప్తున్నా 60 ఏళ్ల గోసను అనుభవించిన పార్టీగా, అదే విధంగా మేము ఏమంటున్నామంటే దాదాపు 9 ఏళ్ళు మేము పరిపాలన చేసిన అనుభవంతో చెప్తున్నా, తెలంగాణ నీటి విషయంలో నేనేమంటున్నా, ముఖ్యంగా కృష్ణా గోదావరి నీళ్ళను ఎత్తుకపోతా అంటే వాస్తవంగా మిమ్మల్ని ఎత్తుకపోతాం మేము ఖచ్చితంగా. ఇంట్లో ఉన్న పండుకున్న ఖచ్చితంగా Right. ఎవరు ఏం చేసినా Right, తెలంగాణకు, right, ఏ ముఖ్యమంత్రి ఏం right, చేసినా, right. ఈ కాంగ్రెస్ నాయకులు చేసిన, బీజేపీ Right, రామూర్తి గారు, right. రాత్రి మిమ్మల్ని ఎత్తుకపోయి, Right. ఎందుకంటే బజార్లో కట్టేసి తెలంగాణ సమాజానికి మీకు బహుమతిగా అందిస్తాం మేము. ఎస్ కార్తీక్ గారు ఎప్పుడైతే కేంద్రంలో కూడా అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం నీటి పంపకాలలో ఎక్కడ కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దీనికి ఇంత అని వాటా పెంచలేదు. ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఉన్నది, మేము కొట్లాడింది కేంద్ర ప్రభుత్వం పైనే అనేది వస్తుంది. అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి కేంద్రంలో వచ్చి ఉన్నప్పుడు ఇలాంటి ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? అసలు ఈ లొల్లికి కారణం అంతా కేంద్ర ప్రభుత్వమే అంటున్నారు. దీని పరిస్థితి సార్, ఇప్పుడు వీళ్ళు చాలా సింపుల్గా కాంగ్రెస్ పార్టీని నిందించాలన్నటువంటి ఒక మంచి దీన్ని ముందర పెట్టుకున్నారు. కానీ చాలా సింపుల్ లాజిక్ సార్. 2009లో అంటే 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఇదే వీళ్ళందరూ మాట్లాడేది కదా. కానీ ఇందులో అసలైనటువంటి పాయింట్ వీళ్ళందరూ కూడా ప్రపంచానికి కానీ ప్రజలకు కానీ చెప్పని ఒక విషయం ఏంటి అంటే, ఆ రోజు ఉద్యమాలపైన మనం పోయింది ఎందుకు? పాలకులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉండడం వల్లనే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళ చేతిలో పాలక వర్గం అంతా వాళ్ళ చేతిలో ఉండడం వల్లనే మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనేదే కదా. ఈరోజు వీళ్ళేదో మేమేదో పోరాటం చేసామంటారు. సార్, 2012లో జేఏసీ ఏర్పాటు చేస్తే ఆ జేఏసీకి ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ పోరాటంలో జాయిన్ అయ్యే వరకు తెలంగాణ సమస్య అనేది కొలిక్కి రాలేదు. కాబట్టి నేనేమంటున్నా, ఉద్యమం జోలికి నేను పోనిప్పుడు, ఎందుకంటే ఆ చర్చ కాదు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే, ఇంతకుముందు అన్నగారు మాట్లాడి ఎందుకు చేయలేకపోయినారు, మీరెందుకు ఒడిసి పట్టుకోలేకపోతున్నారు, మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటారు. మేము కూడా గదే అడుగుతున్నాం సార్. 10 సంవత్సరాలు ఎందుకు ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయలేదన్నదే మా యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే 10 ఏళ్ళు జరిగినటువంటి విధ్వంసము, రాజకీయ అవసరాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల తాలూకు చర్యల వల్లనే ఈరోజు తెలంగాణకు ఈ దుస్థితి పట్టింది. ఆ రోజు మతిస్థిమితం తప్పినటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తి ఆ రోజు మనము నీటిని ఒడిసి పట్టుకొని ఉండింటే మటుకు ఈరోజు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనే ఈ సందర్భమే వచ్చి ఉండేది కాదు. కాబట్టి మీరు అందరూ ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడే, రేవంత్ రెడ్డి గారు కూడా మాకు శిష్యుడే అని అంటారు. కాదు సార్, కాదు. నేను చర్చ మొదట్లోనే చెప్పిన ఈ విషయాన్ని, మీకు చంద్రశేఖరరావు గారు శిష్యుడైతాడేమో కానీ రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికీ కూడా, చంద్రబాబు నాయుడికే కాదు ఎవ్వరికీ కూడా శిష్యుడవ్వడు. ఎందుకంటే ఆయనను నాయకుడిగా ఎవ్వరు గుర్తించని రోజు ఆయన ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా నాయకుడిగా ఎదిగి ప్రజల కోసం కొట్లాడడానికి మాత్రమే ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి. ఒక విషయం అన్న మీకు నేను సూటిగా ఈ వేదిక ద్వారా అడుగుతా. ఆ రోజు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు వారి మామగారు అయినటువంటి జైపాల్ రెడ్డి గారిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింటే 2009లో కాకపోయినా 2012లో జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మంత్రి కాలేకపోతుండేనా? ఎందుకు ఆయన అటుపక్క కాకుండా టీడీపీలో ఎందుకున్నారు? కేవలము ప్రజల పక్షాన కొట్లాడాలి, ప్రతిపక్షంగా ఉన్నప్పుడే మన వాయిస్ని వినిపించగలమని నమ్మిన వ్యక్తి కాబట్టి ఆయన టీడీపీలో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గాడ్ ఫాదర్ లేని నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడు ఎవరికి కూడా శిష్యుడు అవ్వడన్న విషయాన్ని మీరు ముందు గుర్తించాలి. అయితే నేను ఇంతకుముందు అన్నగారు నేనేదో నిందించిన అంటారు. ఈ చర్చలో, ప్రస్తుత చర్చలో నేను బీజేపీ పార్టీని ఎక్కడ కూడా నిందించలేదు. నేను విజ్ఞప్తి చేసి సూచన చేసింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు
కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి కూటమిలో అధికారంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు, గురుతరమైనటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఒకవేళ కేంద్రం ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అడ్డుగా నిలబడాల్సినటువంటి అతిపెద్ద బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత, గజం లాంటి బలం మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించాలని తెలంగాణ పౌరుడిగా మీకు విజ్ఞప్తి మాత్రమే చేసినా అని ఎక్కడ కూడా ఈ ప్రస్తుత చర్చలో నేను బీజేపీ పార్టీని నిందించలేదు. అయితే ఈరోజు మేము ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా ఆల్ పార్టీ మీటింగ్ని పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్లో బాధ్యత గలటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చి మేము ఏ రోజు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి మాట లిఖితపూర్వకంగా కానీ మాటపూర్వకంగా కానీ మేము ఎక్కడా కూడా ఇవ్వలేదు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడమని చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడమని మేమేం అడుగుతలేము. మేము తెలంగాణ రాష్ట్ర పక్షాన మీరు నిలబడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఆ రోజు 10 ఏళ్ళు జరిగినటువంటి ప్రతి సందర్భానికి సంబంధించినటువంటి మీ నోటీస్లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ డౌన్లోడ్ ఇవ్వాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది కాబట్టి దాన్ని నిర్వర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసినాం తప్ప ఇక్కడ మేము ఎక్కడ కూడా రాజకీయాలకు పోలేదు, రాజకీయపరమైనటువంటి అంశాల గురించి పోలేదు. ఈరోజు బనకచెర్లకు భవిష్యత్తులో లాభం జరగాలనే ఈరోజు ఇక్కడ ఏదో మేడిగడ్డను రిపేర్ చేయట్లేదని ఈరోజు అన్నగారు మాట్లాడదు. ఇంతకన్నా కామెడీ, ఇంతకన్నా హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే వీళ్ళు ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, గమనుండండి. ఇదే మంచిది కాదు, మీకు ఇదే మార్చుకోవాలి. మళ్ళీ ఏమంటే బాధపడతారు. నువ్వు వచ్చినా మాట్లాడుతుంటా మధ్య మధ్యలో. కాబట్టి నేను ఏమంటున్నా సార్, ఈ రోజు వాళ్ళకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఒక ప్రాజెక్టు కేవలం ఒక్కటే ఒక ప్రాజెక్టు వాళ్ళు కట్టింది. ఆ ప్రాజెక్టు కూడా 70% పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజనా శ్రవంతి ప్రాజెక్టు 70% పూర్తయిన పనులను మీరు కేవలం 30% పనులను సరిగ్గా కాళేశ్వరం అంటే రామూర్తి గారు ఒక్క నిమిషం. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్టు మిత్రులకు అసలు తెలియదు. ఒక్క నిమిషం. నా కార్లో డీజిల్ పోపించుకొని నేను తీసుకొని పోతాను. అదో పనికి మళ్ళీ కారు తీసుకుపోయి స్క్రాప్ లో పడేసారు. గమ్మునుండు, ఏం మాట్లాడదు. మాట్లాడితే ఇక మర్యాద ఉండదు. రామూర్తి గారు మీకు నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీరు గమ్మునుండాలి, అంతవరకే. రామూర్తి గారు ఒక్కటే ఒక్కటే ప్రాజెక్టు 70% పనులను పూర్తి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజనా శ్రవంతి ప్రాజెక్ట్ లో 30% పనులను పూర్తిగా నాణ్యతతో కట్టలేని చాతగానటువంటి వాళ్ళు ఈ రోజు దాన్ని రిపేర్ చేయండి అని చెప్పి ఆకలి ఏడుస్తున్నటువంటి చాతగానలు వచ్చి ఈ రోజు బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి ఆ రోజు దానికోసం మేఘాలు చెప్పు, ఎల్ఎన్టీకి చెప్పు, మేఘాలు చెప్పు. రామూర్తి గారు ఒక్క నిమిషం. మీరు ఎప్పుడైతే మనం డెబిట్ లో ఉన్నామండి, ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు సమాధానం. రామూర్తి గారు జరిపోయింది 94,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది నిజం. 1,00,000 కోట్లు అంటే ఇంకా 6,000 కోట్ల కల్పిస్తారు. తెలియదు సార్, విషయాలు తెలియదు. సాక్షాత్తు హరీష్ రావు గారు 1,40,000 కోట్లు దీని ప్రాజెక్టు ఏమైందని జరిగింది. ఆయన తెలియలేదో తెలియక మాట్లాడటం నాకు అర్థం కాదు. అనవసరంగా చర్చలో వచ్చే టాపిక్స్ డైవర్ట్ చేయొద్దు. బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఈ రోజు నిజాలు చెప్తే దానికోసం భయపడకుండా నా కారు డీజిల్ పోసుకోవాలంటాడు. ఆ కారు ఒక పనికిమాలిన కారు, ఆ కారు స్క్రాప్ లో పడేసారు. ఈ తెలంగాణకు ఆ కారు అవసరం లేదని చెప్పి. కాబట్టి కేవలం 30% పనులను నాణ్యతతో పూర్తి చేయలేని చేతగానోళ్ళు ఈ రోజు రామూర్తి గారు ఒక్క నిమిషం. కేవలము బనకచెర్ల ప్రాజెక్టుకి మద్దతు చేయాలన్నటువంటి వీళ్ళ కుళ్ళు కుతంత్రాన్ని కావాలని వీళ్ళు కాళేశ్వరాన్ని నాణ్యతతో కట్టలేని విషయాన్ని వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా ఒకటే చెప్తున్నాము, ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు రాజకీయాలను ఇడిచిపెట్టి వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో అండగా నిలబడాలన్న విజ్ఞప్తికి ఈ రోజు బీజేపీ పార్టీ రామూర్తి గారు ఒక్క నిమిషం.
మొత్తం మీద బంకచర్ల ప్రాజెక్టు గురించి రెండు రాష్ట్రాల మధ్య గొడవ సృష్టిస్తున్న నేపథ్యం ఉంది. కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి